ఇక్కడ కనిపిస్తుందా రెడ్ కారు? ఇది నా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఉండడం వల్ల అసలు రోజు ఎంత దుమ్ము పడుతుంది అంటే పైనుంచి ఆకులు, కింద నుంచి దుమ్ము. నేను వారానికి ఒక 2-3 సార్లు తీసుకోవచ్చు అంతే. 2 డేస్ బ్యాకే తీసిన, అంత దుమ్ము పట్టింది. కారు కొని ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. సో ఈరోజు 4 ఇయర్ సర్వీసింగ్ ఉంటుంది, అది ఇవ్వడానికి కాజాగూడకి వెళ్తున్నాను అన్నట్టు. అక్కడ వోక్స్వాగన్ సర్వీస్ సెంటర్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళే వచ్చి తీసుకుపోతా అన్నారు. పిక్ అండ్ డ్రాప్ 2 ఉంటాయి. కాకపోతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడో కరోనా టైంలో ఒకసారి ఇచ్చిన. నాకు కారు వేరే వాళ్ళకి ఇవ్వడం అసలు ఇష్టం లేదు. సో అది ఒక అరౌండ్ 8,000 to 12,000 మధ్యలో అవ్వచ్చు ఇయర్లీ. ఈసారి ఎందుకు స్పెషల్ అంటే 4 ఇయర్ వరకు ఉన్న వారంటీస్ ఉంటాయి అన్నమాట. కారు మెయిన్ వారంటీస్ చాలా ఉంటాయి, అవన్నీ 4 ఇయర్స్లో ఎండ్ అయిపోతాయి అన్నట్టు. సో ఏమేమి అయిపోతాయి, ఏమేమి కొత్తగా తీసుకోవాల్సి ఉంటుందో అవి ఒకసారి కనుక్కోవాలి. సో ఇది అందుకు స్పెషల్ అన్నట్టు. 4 ఇయర్స్, అంతకుముందు 1.5 ఇయర్ కూడా పోలో వాడినా, వేరే పోలో. దాని గురించి తర్వాత చెప్తా. సో ఈ 4 ఇయర్స్లో సో దీని గురించి రివ్యూ ఇద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఎప్పుడు కుదరలే అసలు. సో ఈసారి ఇది ఈరోజు ఇస్తే రేపు మళ్ళీ డెలివరీ ఇస్తారు. రేపు ఇచ్చిన తర్వాత మంచి కొత్తగా ఉంటుంది కదా, అప్పుడు మంచి రివ్యూ కూడా ఇస్తాం. సో చూద్దాం దీన్ని ఎంత అయితే ఏంది, ఎట్లా ఉంటుంది అని అన్నీ చూద్దాం. నేను ఉండే ఏరియా నుంచి కాజాగూడ సర్వీస్ సెంటర్ దాదాపు ఒక 30 minutes, 8 kilometers అయినా 30 minutes అనమాట. ఇక్కడ ట్రాఫిక్ టైం కదా, ఇప్పుడు 11:30 అవుతుంది, అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. యాక్చువల్గా 9 o'clock రమ్మన్నాడు, నేను లేచిందే 9:40కి లేచిన. సో చూస్తే ట్రాఫిక్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే. సో ఇది వోక్స్వాగన్ పోలో సంబంధించిన రివ్యూ అన్నమాట. సో వేరే కార్లకు వేరే ఉండొచ్చు, సర్వీస్ సెంటర్లో ఉండే ప్రైజెస్ కానీ అవన్నీ. సో అది చూడాలి, సో ఎట్లా ఉంటుంది అనేది. ఇదేంటంటే పోలోలో 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 15,000 kilometers తిరిగిన తర్వాత అయినా వెళ్ళి సర్వీసింగ్కి ఇవ్వాలి, అది ఒక ఆప్షను. లేదు అంటే 1 year అయిన తర్వాత అయినా సరే. సో రెండిట్లో ఏది ముందు వస్తే అది ఇవ్వాలనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో 15,000 8 monthsలో వచ్చింది అనుకో, మనం దాని సర్వీసింగ్కి వెళ్ళాలన్నమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. 1 year అంటే నువ్వు ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా 1 year తర్వాతనే చేయాలని ఉండదు అన్నట్టు. సో ఎందుకంటే ఇంజన్ మనం ఎంత నడిచింది దాన్ని బట్టి మనం సర్వీసింగ్కి వెళ్తాం. సో మోస్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఎన్ని ఇయర్ అయిందా, 1 year కంటే తక్కువైందా ఎక్కువైందా కంటే అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాకు 4 years అయిపోయింది. సో 4 years అంటే 60 kilometers వరకు, 60,000 వరకు ఉండొచ్చు అన్నమాట. ప్రస్తుతం నాది ఎంత 55 దగ్గరలో ఉన్నది. సో ఇప్పుడే ఎందుకు ఇస్తున్నా, మరి ఇంకా 5,000 తర్వాత కూడా ఇవ్వచ్చు అన్నట్టు. కాకపోతే నేను ఒక రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఏంటంటే ఎగ్జాక్ట్ 1 yearకి ఇస్తూ ఉంటాను జనరల్గా. సో ఎందుకంటే ఈ టైంలో టైర్స్ కూడా చేంజ్ చేసేది ఉంది. లాస్ట్ ఇయర్ ఒక 2 టైర్స్ చేంజ్ చేసిన. ఇప్పుడు అతను ఏమన్నాడు, కొన్ని కిలోమీటర్స్ తర్వాత ఇంకో 2 చేంజ్ చేయొచ్చు అన్నాడు. ఎందుకంటే ముందు టైర్లకు ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా తొందర చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ టైర్స్ కూడా 40,000 to 50,000 kilometersలో 4 టైర్లు చేంజ్ చేయాలంటారు. కాకపోతే అతను ఏం సజెస్ట్ చేసిందంటే, వెనక టైర్ల మీద వెయిట్ ఎక్కువ పడేది కదా, బాగానే ఉన్నాయి, మనం ఎప్పుడు షఫిల్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవ్రీ సర్వీసింగ్కి 4 టైర్స్ని ఒక దాన్ని వెనకకు ముందుకు అలా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఒక 2 టైర్ల నుంచి 2 టైర్లు కొత్తవి కొన్ని రోజుల తర్వాత వేసుకో అన్నాడు. సో అది కూడా ఈరోజు చెక్ చేయించాలి. ఇప్పుడు ఆల్రెడీ 55 దగ్గరలో ఉంది కాబట్టి. సో టైర్లకు వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ వాడతాను నేను. అంటే ఈ ఇయర్ ఈసారి చేంజ్ చేసినప్పుడు బ్రిడ్జ్ స్టోన్ వాడతాను. అంతకుముందు అపోలో ఉండే. అసలు గుడ్డే కాదు, ఏదో ఒకటి ఉండే, అది కార్తో నా చిన్న గుర్తులేదు. సో బ్రిడ్జ్ స్టోన్ అది ఒక్కొక్కటి 8,400తోని లాస్ట్ టైము 2 వేయించిన. సో ఇప్పుడు మళ్ళీ 2 వేయించాలి, దాదాపు 17,000 దానికి అయిపోద్ది. కార్ సర్వీసింగ్ ఇస్తే దీనికో 8 నుంచి 10,000 కావచ్చు. ఇప్పుడు వారంటీస్ అయిపోతాయి అనమాట. 4 yearsకి మెయిన్ కారు మ్యానుఫ్యాక్చర్ వారంటీస్ ఉంటాయి కదా, అవి చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు. సో వాటిలో కొత్తగా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నట్టు. సో అదొకటి ఉంది. సో అందుకే చాలా బాగానే ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ అంటే కార్ మెయింటెనెన్స్ చాలా పగిలిపోతుంది అనమాట. నేను మామూలుగా నాది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ వీకెండ్స్లో 2 days అలా ఊరికే మాల్కు అటు ఇటే వెళ్తున్నా లాస్ట్ 2 years నుంచి. ట్రిప్స్ కూడా పెద్దగా ఏం వెళ్ళలేదు ఈసారి. అయినా కూడా ఈజీగా ఒక 6,000 పెట్రోల్ అవుతుంది నాకు. 6,000 అంత ఈజీ కూడా కాదు. ట్రిప్స్కి వెళ్తే ఇంకా అంతే సంగతి. గోవాకి నేను కార్లో ఒక 5-6 times వెళ్ళిన.
ఓన్లీ అప్ అండ్ డౌన్ కార్లో వస్తే ఓన్లీ పెట్రోల్కు 12,000 అయింది. సో అంత ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ అనేది అంత ఈజీ కాదు, చాలా ఎక్కువనే ఉంటుంది. ఈవెన్ ఈ క్లీనింగ్ కానీ కొందరు క్లీనింగ్ చేసే వాళ్ళు వాచ్మెన్ ఉంటుంది అనమాట. 800 ఇస్తే మంత్లీ చేస్తా అన్నది, నేనే వద్దని చెప్పిన. ఆల్రెడీ ఉన్న మెయింటెనెన్స్ చాలు, కొత్త ఎందుకని మనమే ఫ్రీ ఉన్నప్పుడు తుడుచుకుంటే బెటర్ అని అట్లా ఇచ్చిన అనమాట. సో 4 years నుంచి మంచి రివ్యూస్ ఇద్దామని చూస్తామని అసలు కుదరట్లేదు. అసలు అంత టైం ఉండట్లేదు అని చెప్పలేను. కాకపోతే అప్పుడప్పుడు ఏమైందంటే ఒక్కరిగా ఉంటాం కదా, ఒక్కరం ఉంటే మనకు కెమెరాకు కొద్దిగా సపోర్ట్ అవసరం ఉంటుంది అన్నట్టు. సో అది ఎప్పటికీ దొరకదు. సో కాకపోతే రేపు ట్రై చేస్తాం మంచి చేయడానికి. ఇది అయితే జస్ట్ ఇవ్వడానికి చేస్తున్న బ్లాగ్ లాగా అనుకోవాలి. కారు గురించి కొద్దిగా తెలుసుకుంటే మంచిదే. చాలా నేను 1.5 year ఒక కారు వాడిన, అది కూడా సేమ్ పోలో, సేమ్ రెడ్ కారు. 1.5 yearకే అమ్మేసిన. చాలా లాసే, 1.5-2 lakhs. బట్ అయినా కూడా ఎందుకు అమ్మేసి ఇది కొన్నా అంటే, అంతకుముందు నాకు కార్ల గురించి అసలు తెలియదు, నాలెడ్జే లేదు అసలు. సడన్గా కారు కొన్న తర్వాత అర్థమైంది, అరే ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలాంటి ఇంజన్ అనేది ఉండే కార్స్ కొంటే బెటర్ అనేది. అందుకు ఇది చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కార్లో వెళ్ళి అక్కడ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ర్యాపిడోలో రావాలి. ఇంకా ట్రాఫిక్ ఇక్కడ నుంచి మొత్తం రెడ్ మార్క్ ఉన్నది మొత్తం మ్యాప్లో. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్లో కనిపించే బిల్డింగ్ తర్వాత అక్కడ ఉంటుంది సిగ్నల్ అన్నట్టు. సో అక్కడ వరకు వెళ్ళాలంటే ఈజీగా ఒక 10-15 minutes ఇక్కడనే అయిపోతుంది. అసలు రోజు ఆఫీస్ పోయే వాళ్ళు ఎట్లా పోతున్నారో కానీ ముక్కాలరా నాయన మీకు. నాకు వర్క్ ఫ్రమ్ ఉంటేనే అప్పుడప్పుడు రావడానికే పిచ్చిలేస్తుంది. ఇంత ట్రాఫిక్లో ఏమైందంటే మనకి ఇప్పుడు నాది సిటీలో ఒక 12 నుంచి 14 అట్లా మైలేజ్ ఇస్తుంది. హైవేలో అరౌండ్ 20 వరకు, 20 యావరేజ్ అనుకోవచ్చు, 20 వరకు ఇస్తుంది. సో ఇలాంటి ట్రాఫిక్లో ఏమైంది తెలుసా, యావరేజ్ మైలేజ్ అనేది మనకు 4, 5, 8 అంతే వస్తుంది. ఇంత ట్రాఫిక్ ఇప్పుడు అక్కడి నుంచి ఆగుకుంటూ నెక్స్ట్ 10 నిమిషాలు ఇట్లానే ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. అంటే ఇంజన్ కాదు, ఇప్పుడు గేర్స్ చేంజ్ చేయాలి, మళ్ళీ ముందుకు పోవాలి, బ్రేక్ వేయాలి, ముందుకు పోవాలి, బ్రేక్ వేయాలి. ఇవన్నీ అయ్యేసరికి మొత్తం యావరేజ్గా 6-7 కూడా ఇవ్వదు అన్నట్టు. సో మస్తు అప్పుడు ఇంకా ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. లక్కీగా మనకు అది లేదు కాబట్టి అందుకే కారు సిటీలో మెయింటైన్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది మనకు క్యాల్కులేటివ్ సరిగా ఎవరు కూర్చొని మనం రాస్తే తప్ప మనకు తెలియదు అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది. ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో వాడే చూపిస్తూ ఉంటాడు అన్నట్టు, ఈ నెలకు పెట్రోల్కి ఎంత ఖర్చు పెట్టిల్లు, మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టిల్లు అని అవి చూపిస్తూ ఉంటుంది. అది సో నేను యాక్చువల్గా ఈరోజు రేపు 2 రోజులు కలిపి వీడియో తీసి అదే పెడదాం అనుకున్నా. కాకపోతే తర్వాత అనిపించింది ఈరోజు ఇచ్చేది పెడదాం, ఎందుకంటే ఈ గ్యాప్లో చాలా డీటెయిల్స్ చెప్పచ్చు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పొచ్చు అంటే, సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఏమేమి ఛార్జ్ చేసిళ్ళు, ఏమేమి చేంజ్ చేయాల్సి వచ్చింది, ఏమేమి అవసరం ఉంటాయి, కొన్ని అది ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉండే వీడియో లాగా చేయొచ్చు అన్నట్టు దాన్ని కూడా. సో అట్లా ప్లాన్ చేస్తాను. లక్కీ కొద్దిగా ట్రాఫిక్ ఫాస్ట్గానే మూవ్ అవుతాను. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు 4 సిగ్నల్స్ ఉన్నాయనుకో, అందులో 2 sides ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, 2 sides తక్కువ ట్రాఫిక్ ఉంది అనుకో. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సైడ్ ఉన్న దగ్గర ఎక్కువ టైం ఇస్తారు అన్నట్టు పోవడానికి. ఇదివరకు మామూలుగా సిగ్నల్స్ దగ్గర ఇక్కడో 3 minutes అక్కడో 3 minutes అట్లా ఇస్తారు కదా ఈక్వల్గా పోవడానికి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు డైరెక్ట్ కంట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువ సైడు ఎటు నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుందో అటు సైడు ఎక్కువ టైము గ్రీన్ పెడతారు అన్నమాట. సో అట్లా ఆల్మోస్ట్ సిగ్నల్ దగ్గరికి వచ్చినాం, జస్ట్ 3 cars ముందు అంతే. 10 minutes తీసుకున్నాడు గ్రీన్ పడాలంటే. ఇది విప్రో సర్కిల్, 4 sides ట్రాఫిక్ బాగానే ఉంటుంది. సో వాడు ఏది తక్కువ ఇవ్వాలి ఏది ఎక్కువ ఇవ్వాలనేది కూడా ఏం చెప్పలేడు. కరెక్ట్ మిడ్ నైట్లో అతి ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే ఏరియా అన్నట్టు. చాలా అయినాయి, ఇప్పుడు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు ఒక సైడ్ పెట్టుకొని ఒక సైడ్ వెళ్తూ ఉంటారు. కారు లోపల ఏసీ వేసుకున్నా కూడా వేడేస్తుంది, అంత ఎండ కొడుతుంది. ఇవాళ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఫిబ్రవరిలోనే. ఇట్లా
పోలీసు ఉంటే కానీ వినరు, లేకపోతే ఇటు నుంచి ఇటు వస్తారు, అటు నుంచి ఇటు వస్తారు, అంతా బ్లాక్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు. 11:40 అవుతుంది, ఈ టైం కూడా ఇంతమంది ఆఫీస్కి వెళ్తున్నారు. రైట్ సైడ్ చూస్తే ఎంత దూరం ఉంటుంది చూడండి, ఇటు సైడ్ ఇంత బచ్చాయించినాం ఇందులో నుంచి. అరే బాబు నువ్వు లెఫ్టా రైటా? సో లెఫ్ట్ సైడ్ విప్రో ఆఫీస్, సో రైట్ సైడ్ అక్కడ సిగ్నల్ నుంచి ఇక్కడ వరకు చూస్తే ట్రాఫికే ట్రాఫిక్. వీళ్ళంతా పోయేసరికి వీళ్ళకి ఈజీగా ఒక 3 సిగ్నల్ పడతాయి. 3 సిగ్నల్ అంటే ఈజీగా, సో 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సిగ్నల్కు 10 మినిట్స్ అనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఈజీగా 25 నుంచి 30 మినిట్స్ పడుతుంది వాళ్ళు పోవడానికి. ఇలా బ్యాక్ సైడ్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తాను. బోర్ కొడుతుంది, ఇంకా సరిపోయింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలి నాకు. అట్లానే ఆఫీస్కి వెళ్ళరాదా అంటే వెళ్ళొచ్చు, కాకపోతే మా ఆఫీస్లో మా టీం వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు, అందరు యూఎస్లో ఉంటారు. ఇప్పుడు పోయినా కూడా మనం స్ట్రేంజర్ లాగా అక్కడ ఉండాల్సి వస్తుంది అన్నట్టు. సో ఒక టీం మెంబర్స్ లేకపోతే కూడా కష్టమే. నట్టు నా షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి ఇక్కడ కష్టం అవుతుంది. అంతే, చూడాలి. ఆఫీస్ పోతే ఒక బాధ, పోకపోతే ఒక బాధ. పోతే రోజు ఈజీగా గంట ట్రాఫిక్లో అప్ డౌన్లో మళ్ళీ గంట, అండ్ ఈజీగా ఒక 300-400 ఆరామ్గా పెట్రోల్ అయిపోతుంది. 300-400 అంతకన్నా ఎక్కువ అవుతుంది. దాని బదులు ఇక ఒక రకంగా సేవ్ చేసినట్టు ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. ఫ్యామిలీ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు మంచిగా స్పెండ్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీస్తో. సింగిల్గా ఉండే నాలాంటి వాడికి వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్ అనమాట. ఇక్కడ ఇంట్లో కంటే అక్కడైతేనే బాగా. చాలాసార్లు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నప్పుడు నేను అసలు చాలా ఎక్కువ అవర్స్ ఉంటాను ఆఫీస్లో. అదొక వింత సిచ్యువేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలనుకున్నాను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేదు. అట్లా ఇది అంతే. ఇది ఎట్లా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు యూఎస్. ఇప్పుడే మాట్లాడినాము, ఎంత ఛార్జ్ అవుతుందంటే పిచ్చెక్కేలాగా ఉంది అసలు. చూడాలి, రేపు చెప్తా. కార్లు వచ్చినాయంటే ఇప్పుడే కారుకు ఎంత అవుతుంది, సర్వీసింగ్కి ఏమేమి వారంటీ అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే మామూలు కాదు. ఎంత అవుతున్నాయంటే మన వల్ల కాదు కారు మెయింటైన్ చేయడం అన్నట్టు అయిపోయింది అన్నట్టు పరిస్థితి. సో కారు మెయింటైన్ చేయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్ని కార్స్ వచ్చినాయి చూడండి అసలు. అక్కడ బీటిల్ కూడా ఉంది. కార్ చూసేలా వోక్స్వాగన్ బీటిల్ అన్నమాట. ఇది World War II టైంలో తయారు చేసిన కారు. 2 లీటర్ ఇంజన్ అంట. అప్పుడే 2 లీటర్ అంటే చూడండి అసలు. ఇప్పుడు ఆ కారు చూస్తే ఈజీగా 30-40 lakhs ఉన్న కార్లు వస్తాయి 2 లీటర్ ఇంజన్ అంటే. అప్పట్లోనే తయారు చేసింది. మ్యాచింగ్